జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా స్వర్ణకార సంఘం అధ్యక్షులు వంగాల మహేష్ ఆధ్వర్యంలో ఆలయ పురోహితుడు కలికోటి రామబ్రహ్మం కరకమూలములముచే విశ్వకర్మ భగవాన్ విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని ఖాదీ గ్రామ ఉద్యోగ సంస్థానంలో గల హనుమాన్ ఆలయం నుంచి మంగళహారతులతో సన్నాయి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి బ్రహ్మంగారి ఆలయంలో ప్రతిష్ఠించారు. నేటి నుండి జరిగే 3 రోజుల పాటు జరిగే విశ్వకర్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి చివరి రోజైన సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని అన్నదానం కార్యక్రమం అనంతరం పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వంగల మహేష్, కార్యవర్గం, ఇరు స్వర్ణకార వ్యాపార సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా మెట్టిపల్లి పట్టణంలో బ్రహ్మంగారి ఆలయంలో విశ్వకర్మ భగవాన్ యొక్క స్వామివారిని పెట్టుకొని ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరపాలని పని ఈ విధంగా చేస్తున్నందుకు వారిని నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే విశ్వకర్మ జయంతి అంటే ఈ యొక్క శూన్యంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ఎలాంటి లేనప్పుడు ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు పుట్టి మరి సూక్ష్మంలో మోక్షంగా విశ్వకర్మ భగవానుడే ముందు వెలిసిండు. తర్వాతనే ఈ యొక్క దేశాలు అన్నీ కూడా వెలిసినాయి. అదేవిధంగా ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ని మనము స్మరించుకోవడము మనందరికీ ఆదరణీయము. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క మేడే వద్దు, ఈ యొక్క విశ్వకర్మ జయంతి ముద్దు. కాబట్టి విశ్వకర్మ జయంతిని మనందరం కూడా యావత్ భారతదేశంలో పాటించాలా తప్పకుండా చెప్పని వారు నిర్ణయించి కేంద్రంలో ఈ యొక్క తీర్మానం చేయడము హర్షించదగ్గ విషయము. వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు ఏదున్నారో విశ్వకర్మలు కూడా ఏదున్నారో అందరికీ కూడా ఈ యొక్క పని చేసేటువంటి వాళ్ళకు అందరికీ పనిముట్లను కల్పించినటువంటి వాళ్ళు విశ్వబ్రాహ్మణులే, మను మయ త్వస్త శిల్పి విశ్వజ్ఞులే. కాబట్టి ఇదందరికీ ఆదరణీయమైనటువంటి విషయం అని చెప్పని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరో విశ్వకర్మ భగవానికి విశ్వకర్మ భగవాన్ని కాళీ హనుమాన్ టెంపుల్ నుంచి మన బ్రహ్మంగారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది మహిళలతో. మరి ఈ విశ్వకర్మ భవన్లో కేంద్ర ప్రభుత్వం ఇది సెప్టెంబర్ 17న ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న సెలవు దినంగా ప్రకటించి మేడే వద్దు, మేడే కార్మిక దినం కాదు, విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి రోజే కార్మిక దినం అని చెప్పేసి ప్రకటించి సెలవు దినంగా ప్రకటించి దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతారు. కార్మికులు, కర్షకులు, మేధావులు అందరూ కూడా బహిరంగంగా ఈ యొక్క విశ్వకర్మ జయంతిని చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం మన విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి ఈ యొక్క జయంతి చేయడం చాలా ఆనందము, మరి గర్వకారణంగా ఉన్నది. కాబట్టి మెట్పల్లి పుర ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ యొక్క మహానుభావుని విశ్వకర్మను దర్శించుకొని ధరించగలరని కోరుతున్నాము. విశ్వకర్మ భగవానికి జయ, శుభోదయం. ఈరోజు మేము మా మెట్టిపల్లి పట్టణంలో మా యొక్క విశ్వబ్రాహ్మణ కుల బాంధవుల ఆధ్వర్యంలో మా యొక్క స్వర్ణకార సంఘంలో ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు 3 రోజుల పాటుగా అతివైభవంగా నిర్వహించుకుంటున్నాము. అయితే ఇక్కడ విశ్వకర్మ భగవానుడు అంటే నభూమి నచలం చైవ నతేజో నచ వాయు నచ నక్షత్రం తారకం శూన్యం స్వయంభూ విశ్వకంచ ఋషులు పుట్టారు. ఆ పంచ ఋషుల నుంచి వచ్చిన వాళ్ళే ఈ యొక్క విశ్వబ్రాహ్మణుడు. కాబట్టి విశ్వకర్మ వంశం నుంచి వచ్చిన ఈ యొక్క విశ్వబ్రాహ్మణుడు కులదేవతగా భావించుకుని